ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు లేకపోతే కణిదలు అంటుంటామన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి యూజువల్గా 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అంటే 30 to 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువగా మేము చూస్తుండేవాళ్ళం అనమాట. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈవెన్ యంగ్ ఉమెన్లో, అంటే 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో దీనికి కారణం ఏంటి అని మనం తెలుసుకుంటే, మనం తీసుకునే ఫుడ్లో కూడా చాలా అడల్ట్రేషన్స్ ఉండడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్ రిస్క్ అనేది యంగ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా పెరిగిపోతుంది అనమాట. సో మనం ఈరోజు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది, అండ్ అలానే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ అనేది కొంతవరకు మనం తగ్గించగలము అనేది చూద్దాము. సో యూజువల్గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఒక హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అనమాట. అంటే ఆడవాళ్ళ శరీరంలో ఈస్ట్రోజన్స్ అనే హార్మోన్స్ ఎక్కువ ఉంటే గనక అవి ఆ ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ ని, పెరుగుదలని ప్రమోట్ చేస్తాయి అనమాట. సో ఈ ఈస్ట్రోజన్స్ అనే హార్మోన్స్ మరి ఏ ఫుడ్స్ లో ఉంటాయో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో మనం ఫుడ్స్ ని కనుక చూసుకుంటే యూజువల్ గా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అంటే మిల్క్, చీజ్, బటర్, ఇవన్నీ పాలతో తయారు చేసే అన్ని పదార్థాలను కూడా కొన్ని రకాల గ్రోత్ హార్మోన్స్, ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయడం బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి సోయా ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఈ సోయా ప్రొడక్ట్స్ లో కూడా ఈస్ట్రోజన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వీటిని తీసుకోవడం వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ మీట్ అంటాము. సో ఈ రెడ్ మీట్ లో కూడా కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ కొన్ని కెమికల్స్ ఉండడం వల్ల ఫైబ్రాయిడ్ యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలానే ఫ్లాక్స్ సీడ్స్ అంటాము. అండ్ గ్రాస్ గా చూసుకుంటే ఎటువంటి ఫుడ్స్ అయినా ఏవైతే మన ఇన్సులిన్ ని ట్రిగ్గర్ చేస్తాయో వాటిని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ లాంటివి అనమాట. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం బెటర్. సో అలానే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా, మేడం మేము ఏ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ ని కొంతవరకు అరెస్ట్ చేయొచ్చు, కొంతవరకు మేము అరికట్టచ్చు అని అడుగుతుంటారనమాట. యూజువల్ గా ఫైబ్రాయిడ్స్ అనేది ఈస్ట్రోజెనిక్ కండిషన్, హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అని చెప్పుకున్నాం కదా. సో ఏ ఫుడ్స్ అయితే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయో వాటిని ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట. సో ఫుడ్స్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేసి బెర్రీస్ అనమాట. బెర్రీస్ అంటే బ్లూ బెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, అట్లాగా ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్ లో వీటిలో ఏంటంటే ఎలాజిక్ యాసిడ్ అనే కెమికల్ ఉంటుందన్నమాట. సో దీని వల్ల ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ అనేది తగ్గుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గార్లిక్. గార్లిక్ అంటే వెల్లుల్లి అంటాం కదా. సో వెల్లుల్లిలో కూడా ఫైబ్రాయిడ్స్ గ్రోత్ ని అరెస్ట్ చేసే కెమికల్స్ ఎలుసిన్ అని ఒక కెమికల్ ఉంటుందన్నమాట. సో దాని వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ తగ్గుతుందన్నమాట. అలానే నెక్స్ట్ కాలీఫ్లవర్, టొమాటోస్, ఆనియన్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే బ్రోకలీ కానీ లేకపోతే స్ప్రౌట్స్ కానీ, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆ మాటకు వచ్చేటప్పటికి. అండ్ అలానే టర్మరిక్ అంటే పసుపులో కూడా మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. అలానే పీనట్స్ ఆర్ పల్లీలు అంటాం కదా. పల్లీల్లో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కాబట్టి ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ అనేది కొంచెం అరెస్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి షాలెట్స్ అనమాట. షాలెట్స్ అంటే ఎర్ర ఉల్లిగడ్డలు అంటాము, లేకపోతే చిన్న ముద్దలు అంటాము. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ హైగా ఉండడం వల్ల ఫైబ్రాయిడ్స్ గ్రోత్ తగ్గుతుంది అనమాట. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే అండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా తరచుగా చూస్తున్నాము. చాలా మంది కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నారు ఫర్ వెయిట్ లాస్ కానీ అట్లాగా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఒక 8 hours ఆఫ్ కంటిన్యూస్ ఫాస్టింగ్ ఉంటాం అనమాట. అంటే ఈవినింగ్ 6 వరకు మన డిన్నర్ ఫినిష్ చేసేస్తే 6 తర్వాత ఏం ఫుడ్స్ తీసుకోకుండా ఉండాలి. వాటర్ ఆర్ ఎనీ జ్యూసెస్ కానీ అట్లా తీసుకోవచ్చు, కానీ ఫుడ్స్ ఏం తీసుకోకుండా ఉండాలన్నమాట. సో అట్లా కనీసం 8 hours ఉంటే సిగ్నిఫికెంట్ గా బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో దానివల్ల ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ తో పాటు ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. అలానే మన ఫుడ్స్ లో ఆర్గానిక్ పద్ధతుల్లో చేసిన ఫుడ్స్, ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన ఫుడ్స్ కానీ, ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్, వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా మనం ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ ని కొంచెం వరకు అరెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం బేసికల్లీ నాన్ జిఎంఓ ఫుడ్స్ అనేవి మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం చూసాం కదండి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువ పెరుగుతుంది, అలానే ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ ని మనం కొంతవరకు అరికట్టవచ్చు అని చూసాం కదా. వీటితో పాటు మన లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం వల్ల ఫైబ్రాయిడ్స్ యొక్క గ్రోత్ ని కొంతవరకు అరికట్టచ్చు అనమాట. అంటే అట్లీస్ట్ ఒక 8 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లనే ఏదో రకంగా ఒక 1 hour వరకు మన డైలీ రొటీన్ లో ఎక్సర్సైజ్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ చిన్న మార్పులు ఫుడ్ లో కానీ మన లైఫ్ స్టైల్లో కానీ తేవడం ద్వారా ఫైబ్రాయిడ్స్ ని చిన్న ఏజ్ లోనే అరికట్టవచ్చు. అండ్ అలానే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా వాటి సైజ్ ఫాస్ట్ గా గ్రోత్ అవ్వకుండా కూడా కొంతవరకు అరికట్టచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.